మనం నాన్నకి పక్షవాతం రావడానికి మూలికలు పెట్టాల్సిన అవసరమూ లేదు, మెట్ల మీద నుంచి పడేయడానికి నూనె పోయాల్సిన అవసరం కూడా లేదు. మెట్ల మీద నుంచి జారి పడిపోవటానికి, పక్షవాతం వచ్చి మంచాన పడ్డానికి కారణం మీ అజాగ్రత్త, ఆరోగ్యం బాగోలేకపోవడం కాదయ్యా. అమ్మగారు అమ్మాయి గారేనయ్యా. మేం మిమ్మల్ని మెట్ల మీద నుంచి పడేయడం ఏంటండి? పసరు మందు పెట్టడం ఏంటి? ఏంటి నాన్న అమ్మని కొడతారేంటి? నిన్ను కొడతానే. ఈ వయసులో భర్త కొట్టాడని ఎలా చెప్పుకోమంటావమ్మా? కొట్టాడా? కొట్టడం కాదు, కొద్దిగా ఉంటే అమ్మని నన్ను చంపేసేవాడు. అంత పని మీరేం చేశారని? అది పరాయి వాళ్ళ ముందు ఏం చెప్తాంలేమ్మా. తనేం పరాయిది కాదు, నా మేనకోడలు, మా అన్నయ్య కూతురు. మేనకోడలా? అంటే ఆనంద భూపతి గారి అమ్మాయా? అవును. మా తల్లే. ఆయనకు పిల్లలున్నారని తెలుసు కాని కళ్ళారా చూసింది లేదమ్మా. ఇన్ని రోజులు ఏమైపోయారమ్మా? ఆయన పుణ్యమా అని వాళ్ళు నానా బాధలు పడుతూ పెరిగారు. నా కోడల్ని కళ్ళారా చూసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. అయిన వాళ్ళని ఇలా బాధలు పెట్టి కాని వాళ్ళని నెత్తినెక్కించుకుని తిరుగుతున్నాడు. అసలేం జరిగింది? మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? కొట్టడమే కాదమ్మా, మళ్ళీ ఇంటి మొహం చూడొద్దని బయటికి గెంటేశాడు. వాడొకడు కొత్తగా చేరాడు కదా, వాడు వాడి పెళ్ళం ఇద్దరు కలిసి మాకు ఆయనకి ఏ సంబంధం లేకుండా చేశారు. గతి లేక వచ్చినవాడు వాడేంటి చేసేది? వాడేం చేస్తాడా? ఇప్పుడంతా వాడిష్టం అయిపోయింది. ఇంటి మీద మా మీద వాడితే పెత్తను. అదేంటి వసుంధరా, మీ మీద వాడి పెత్తనమేంటి? నిజమేనమ్మా, వాడేం చెప్తే అది. ఆ మనిషికి కట్టుకున్న దానికన్నా కన్న బిడ్డల కన్నా వాళ్లే ఎక్కువైపోయారు. మా గురించి కనీసం ఉన్నావా చచ్చావా అని కూడా అడగడం మానేశాడమ్మా. చివరికిలా ఇంట్లోంచి తన్ని తరిమేయడానికి కూడా వెనకాడలేదు. మమ్మల్ని మా నాన్నగారికి దూరం చేయడానికి ఈరోజు వాడు మా మీద పెద్ద నింద వేశాడు వదినా. మా నాన్నకి పక్షవాతం రావడానికి కారణం నేనే అని నమ్మించాడు. పాపం పండి పక్షవాతం వస్తే దానికి మీరెలా కారణం అవుతారు? వాడు ఆయన అలా నమ్మించాడు వదినా. వాడు వాడు అంటున్నారు, ఎవరెత్తయ్యా వాడు? ఇదిగో వీళ్ల నాన్న దగ్గర పనికని చేరి ఈరోజు వీళ్లనే ఇంట్లోంచి తరిమేశాడు. వాడు వీళ్ల విషయంలోనే కాదు, నా విషయంలో కూడా అడ్డుపడ్డాడు. సరే పనివాడితో మనకేంటిలే అని ఊరుకుంటే వాడిష్టానికిలా రెచ్చిపోతున్నాడు. ఎవడో వచ్చి ఇంటి మీద మన మీద పెత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటత్తయ్యా? మాటలు చెప్పి కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని కూడా ఇంటిలోంచి బయటకు నెట్టించాడంటే
వాడు సామాన్యుడు కాదు. బాగా చెప్పావమ్మా. చూస్తూ ఊరుకుంటే ఈ రోజు ఇంట్లోంచి పంపించాడు, రేపు ప్రాణాలు తీయమంటాడు. అలాంటి వాణ్ణి క్షమించకూడదు అత్తయ్యా. అవునమ్మా, ఇప్పటిదాకా పనివాడే కదా అని అశ్రద్ధ చేశాను. ఇంక లాభం లేదు. వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పక్కన పడేయకపోతే వాడు మాట వినడు. మావా, సునంద ఫోన్ చేస్తుంది. ఏంటో చూడు. హలో, ఎక్కడున్నారండి? ఎక్కడంటే పని వెతుక్కుంటూ తిరుగుతున్నాను సునంద. అంతకన్నా ముఖ్యమైన పని ఒకటొచ్చింది. ఏంటి సునంద అది? మీ అమ్మగారు వసుంధర ఇంటికొచ్చారు. వాళ్ళొచ్చారు అంటే డబ్బు కోసం అయి ఉంటుంది. ఏ పని మీద వచ్చింటారంట సునంద? పని మీద రాలేదు. మీ నాన్న వాళ్ళని కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించాడంట. కొట్టి పంపించాడా? ఎందుకు? కొత్తగా వచ్చాడుగా ఒకడు. వాడి మాటలు నమ్మి చివరికి భార్య పిల్లల్ని కూడా ఇంట్లోంచి బయటికి నెట్టాడు. ఇంకా వాణ్ణి క్షమించకూడదండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడికి మాత్రం సరైన బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఈ చుట్టుపక్కల వాడు కనిపించకూడదు. ఏంటలుడు నన్ను చూస్తావు? వాడు మన విషయాల్లో ప్రతిదానికి అడ్డొస్తున్నాడనుకుంటే చివరికి జనాన్ని కూడా ఇల్లు ఖాళీ చేయించే కార్యక్రమం మొదలెట్టాడు. మామ, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. వారెవారలుడు, నీకింక అర్థం కాలేదా? ఏదో ఒకటి కాదు, ఏకంగా లేపేమనే కదా అమ్మ చెప్పింది. అలా చెప్పిందా? మనం అలాగే అర్థం చేసుకోవాలి. ఇంతకాలం మనం ఏం చేస్తే ఏమవుతుందోనని, సునంద ఏముంటుందోనని ఆగాం. ఇప్పుడు మీ ఆవిడే చెప్పింది, వాడు మళ్ళీ కనిపించకూడదు. అందుకే ఈసారి వాడిని కొట్టడం తిట్టడం కాదు, ఏకంగా పైకే పంపించేద్దాం. మామా, రిస్క్ అవుద్దేమో మామా. మంటను మనం చేస్తాం అల్లుడు. రిస్క్ అవటానికి చంపేది ఎవడు? ఆ విషయం తిరగబడి మన దాకా వస్తే అదేంటమ్మా నువ్వే కదా చంపేయమన్నావని నీ పెళ్ళాన్నెత్తినేటివే. అంతేనంటావా? అంతే. ఆలస్యం చేయకుండా ఏర్పాటు చూడు. సరే మామా. హలో, చెప్పన్నా. ఒక మర్డర్ చేసి పెట్టాలి. మర్డర్ అంటే కాస్త ఖర్చు అవుతుంది కదన్నా. ఖర్చు గురించి బాధలేదే. నాకొకటి చావు కావాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఎవడన్నా వాడు? వాడి ఫోటోస్ వివరాలు పంపిస్తాను, చూసి స్పాట్ పెట్టు. మిస్ అవ్వకూడదు. ఖర్చు పెడితే ఎందుకు మిస్ అవుద్దన్నా? నా గ్యాంగును పెట్టి మర్డర్ పర్ఫెక్ట్ గా చేస్తానుగా. ఫోటో వాడి వివరాలు వస్తాయి, చూడు. సరే అన్నా. వెళ్ళిపోయింది మా. ఏవండి, ఏంటి సావిత్రి? మనం గుడికి వెళ్దామా? గుడికా? ఎందుకు? ఏముందండి, వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా ఉన్నాము. అటు వాళ్ళ ఆగడాలు భరించలేక, ఇటు సార్తో చెప్పి బాధ పెట్టలేక రోజూ నరకం అనుభవించాము. వాళ్ళు లేకపోయేసరికి ఇల్లు చూడండి
ఎంత ప్రశాంతంగా ఉందో. అలా అనకూడదు సావిత్రి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరని మనం ఆనందపడితే ఎలా? వాళ్ళిళ్ళని వాళ్లకుంటే ఈ సమస్యలన్నీ ఎందుకొచ్చేవండి? సొంతింట్లోనే పరాయి వాళ్లలా బ్రతికారు వాళ్ళు. సొంత మనుషుల్ని శత్రువుల్లా చూశారు. ఆ తప్పులే ఈరోజు వాళ్ళని ఈ ఇంటికి దూరం చేశాయి. అయినా వాళ్ల గురించి కాదులేండి, ఈరోజు మంచి రోజు. అలా గుడి వరకు వెళ్ళి అర్చన చేయించుద్దాం. సరే సావిత్రి, సార్తో ఒక మాట చెప్పి వెళ్దాం. పద. ఏంటమ్మా, ఎక్కడికో ప్రయాణం అయినట్టున్నారు? అవునండి, అలా గుడి వరకు వెళ్ళొద్దామని. అవునా, మంచిదమ్మా, వెళ్ళరండి. ఇదయ్యా, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఉండాల్సింది, ఆలోచించాల్సింది ఎలా? నాకు ఉంది. గుళ్ళు గోపురాల గురించి, ఇల్లు వాకిలి గురించి కాకుండా ఆస్తుల గురించి, అంతస్తుల గురించి ఆలోచిస్తుంది. సర్లే, వాళ్ళ గురించి ఎందుకు గానీ జాగ్రత్తగా వెళ్ళరండి. ఈరోజు చాలా మంచి రోజు అంటండి. పూర్వీకుల పేరు అర్చన చేయించి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి. చిరకాలం చిలకా గోరింకల్లా చల్లగా. సార్, ఏమైందండి? ఒక నిమిషం, మంచి తీసుకొస్తాను. సార్, ఏమైంది సార్? తీసుకోండి. ఏం పర్వాలేదులే బాబు, ఎవరో తలుచుకున్నట్టున్నారు. మీరు వెళ్ళరండి. వెళ్ళొస్తామండి. సావిత్రి, వెళ్దాం పదా. ఏంటమ్మా కొత్తగా చూస్తున్నావు? వెళ్ళరండి, గుడికే కదా. వెళ్ళమంటారా? వెళ్ళరండమ్మా. పద సావిత్రి. టిఫిన్ భలే ఉందే. మీ వదిన జీడిపప్పు ఉప్మా బాగా చేసింది. ఇక అన్నీ మనకు మంచి రోజులే, ఒక్క వాడి వల్ల తప్ప. అవునమ్మా, ఈ రోజుతో వాడి దరిద్రం వదిలిపోతుంది. మీ అన్నయ్య ఎవడు చెప్పినా వినడే. సునంద చెప్పిందంటే మాత్రం ఎలాంటి వాడైనా సరే వాడంతు చూస్తాడు. నాకైతే కసితీరా వాణ్ణి నా చేతులతోనే చంపాలనిపిస్తోందమ్మా. వాడి వల్లేగా మనకి పరిస్థితి. మరి లేదంటే ఏనాడైనా మీ నాన్న నా మీద చేయి చేసుకున్నారా? అసలు సత్యగాడంటే ఆయనకెందుకమ్మా అంత అభిమానం? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఏం మాయ చేశాడో ఏమో, ప్రతిదానికి వాడే కావాలి. వాడు మనల్ని ఏం చేసినా పర్లేదు కానీ వాణ్ణి మాత్రం మనం ఏమీ అనకూడదు. సత్య అంటున్నారు,
మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి? ఇంకెవరమ్మా? మమ్మల్ని ఇంట్లోంచి తన్ని తరిమేయడానికి కారణమైన వాడి గురించే. అతని పేరు సత్యానా? అవును. ఏ? వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీకేమైనా తెలుసా? కూర్గులో ఉన్న ఎస్టేట్ పనులు చూసుకుని వస్తూ వస్తూ ఆ సత్యాగాన్ని తగిలించుకుని వచ్చాడు మా నాన్న. కూర్గు నుంచా? అవునమ్మా, ఆ కూర్గు నుంచే తగులుకుందా దరిద్రమంతా. అంతకు మించి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచొచ్చారో మాకేమీ తెలీదు. భార్యాభర్త ఇద్దరూ వచ్చారా? అవును. వీధి పెత్తనం వాడిదైతే ఇంటి పెత్తనం దాందైపోయింది. తన పేరేంటి? దాని పేరు అమ్మా, నీకేమైనా గుర్తుందా? దాని పేరా? నాకు తెలీదే. దాని పేరు సావిత్రి. తను కడుపుతో ఉందా? ఈ మధ్య సీమంతం కూడా వెలగబెట్టామమ్మా. అవును, వాళ్ళ గురించి ఇన్ని వివరాలు అడుగుతున్నావేంటి? మళ్ళీ చెప్తాను. ముందు ఈ విషయం మా అత్తయ్యకి చెప్పాలి. సమయానికి ఇంట్లో కూడా లేదే. అయ్యో, అత్తయ్య ఫోన్ ఇక్కడే ఉందా? ఎక్కడికమ్మా? మీ ఇంటికి. ఎందుకు? వచ్చాక చెబుతాను. మనింట్లో ఈ అమ్మాయికి ఏం పనే? అదే అర్థం కావడం లేదమ్మా. అయ్యగారు, కాఫీ తీసుకోండి. పిల్లలు గుడికెళ్ళొస్తామని చెప్పారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకో రంగయ్య. తమరు చెప్పాలా అయ్యా? వాళ్ళకెందులో లోటు రానిస్తాను? మీరు లోటు రానిస్తారని కాదు, ఆస్తి కోసం నన్నే మంచాన పడేసిన కుటుంబం నాది. వాళ్ల వలన సత్య వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు. అలాగేనయ్యా. ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలంటే ఏం మాట్లాడవేంటమ్మా? ఎవరికోసం వచ్చావమ్మా? నాకు కావాల్సిన వాళ్ళ కోసం వచ్చాను. నీకు కావాల్సిన వాళ్ళ? ఎవరమ్మా వాళ్ళు? ఈ ఇంట్లో సత్య సావిత్రి అని ఉంటారు కదా, వాళ్ళు. వాళ్లతో నీకేం పని? నా వాళ్లతో నాకు కాక ఇంకెవరికి పని ఉంటుంది? నీ వాళ్ళ? అవును, సత్య మా అన్నయ్య, సావిత్రి మా వదిన.
ఇన్ని రోజులు మా అన్నయ్య ఉండకూడని చోట ఉండకూడని వాళ్ళ దగ్గర ఉంటున్నాడని తెలిసి తీసుకెళ్దామని వచ్చాను. అంటే నువ్వు మా ఆనంద భూపతి కూతురువా? అవును. ఏ నన్ను కూడా చంపేస్తావా? అమ్మా, నా ప్రాణ స్నేహితుడి పిల్లలమ్మా మీరు. మీకోసమే ఇంతకాలం ఎదురు చూశాను. ప్రాణ స్నేహితుడు కాబట్టేనా ప్రాణాలు తీసావు? ఏ నీ గురించి నాకు తెలియదనుకున్నావా? మా అత్తయ్య నాకంతా చెప్పింది. నీ నీడలో మా అన్నయ్య ఉన్నాడని తెలిసి ఆయన్ని ఏం చేస్తావో అన్న భయంతో మా అన్నయ్య వదినల్ని తీసుకెళ్దామని వచ్చాను. అమ్మా, జరిగింది తెలియక మీ అత్తయ్య నా గురించి తప్పుగా అనుకుంటుంది. నన్ను శత్రువులా చూస్తుంది. తనలా నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. నీ కథలు వినడానికి నేను రాలేదు. మా అన్నయ్య వదిని తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎక్కడ వాళ్ళు? సత్య అంటే ఎవరనుకున్నావత్తయ్యా? మా అన్నయ్య.